వ్యక్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు. ఏ దానం చేసినా చేయకపోయినా మనిషి జీవితం ఎత్తాక కనీసం జీవితంలో ఒక్కసారైనా సంపూర్ణంగా అన్నదానం చేయాలంటారు. ఆ అన్నదానానికి ఉన్న విలువ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు. నేను ఒక శ్లోకం చెప్తా, చాలా చిన్నగా చెప్తా వివరంగా. శ్లోకంలో ఉన్న అర్థం మనకు అర్థం చేసుకోగలిగితే అన్నప్రసాద వితరణలో ఉండేటువంటి గొప్పతనం మనకు తెలిసిపోతుందమ్మా. గజతురగ సహస్రం గోకులం భూరిదానం. మళ్ళీ గజతురగ సహస్రం గోకులం భూరిదానం కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం అన్నదాన సమానః. అంటే గజతురగ సహస్రం, అశ్వాలు అంటే గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ వేల సంఖ్యలో దానం ఇచ్చేస్తుంటారు. గోకులం భూరిదానం, గోకులాలు అంటే ఆవుల్ని వీటిని దానం ఇస్తుంటారు. ఇదంతా కాదు, భూరి అంటే భూమే దానం చేసేస్తారు. సరిపోలేదు, ఇంకా పుణ్యం కావాలి. ఇంకేం చేయాలి? కనకరజిత పాత్రం, వెండి ప్లేట్లు, బంగారు ప్లేట్లు, వెండి వస్తువులు, బంగారపు వస్తువులు. మేదినీ సాగరాంతం, ఒక సముద్రం మొత్తం పరిచేస్తే ఎన్ని ఉన్నాయి అంత దానం ఇస్తారు. ఇంకా వాళ్ళకి పుణ్యం సరిపోలే. ఉభయకుల పవిత్రం, రెండు కులాల్ని, రెండు వంశాల్ని ఉద్ధరింపజేసేటువంటిది కన్యాదానం. కోటి కన్యాదానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? దేనికే సరిపోదు. నభవతు సమతుల్యం అన్నదాన సమానః. ఒక మనిషికి కూర్చోబెట్టి కడుపు నుండి అన్నం పెడితే ఈ పైన చెప్పింది ఏది దేని ముందు సరిపోదు. పైన చేసింది ఏది సరిపోదు. దేనికి దేని వెంత రాదు. అంత ఫలితం ఒక మనిషికి కడుపు నుండి అన్నం పెడితే వస్తుందమ్మా. ఎందువలన వస్తుంది? అందులో గొప్పతనం ఏంటండి? బాగుంది. గజతురగ, మీరు కొన్ని వందల సంఖ్యలో ఏనుగులు, గుర్రాలు దానం ఇచ్చారు. నేనేమనుకుంటాను, నాకు గుర్రాలు దానం ఇచ్చాడు, ఏనుగులు దానం ఇచ్చాడు, వాడికి ఆహారం ఎవడు పెడతాడు? ₹1 కోటి డబ్బులు వాటిని పెంచాలి. నాకు అక్కడ తృప్తి లేదు. గోకులం భూరి దానం, గోకులాలు ఇచ్చేశారు. ఆవులు ఇచ్చారంటే నాకు ఓకే, వాటికి గ్రాసం పెట్టాలి, డబ్బులు. భూమి దానం చేశారు, నాకేంటి, ఇల్లు కట్టుకోవాలి, డబ్బులు. అసంతృప్తి ఎండ్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు గురుగారు. కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం, సాగరం అంత బంగారం, వెండి ఇచ్చేశారు. ఓకే, అవన్నీ ఇచ్చి అవన్నీ పెట్టుకోవడానికి నాకు ప్లేస్ కావాలి, డబ్బులు. అంటే అన్ని తీసుకున్న ఇంకా ఇంకో దాని మీద ఆశ ఉంది. మరి అంటే అన్ని ముంచేశాం. ఆ సముద్రం నీళ్ళు ఇటు అలలు వస్తున్నాయి, అక్కడ బంగారం లేదే, అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి అంటాం. అంటే అసంతృప్తి. కోటి కన్యా ప్రదానం, ఎక్కడ తృప్తి పడుతున్నారు? మీరు విస్తరేసి చక్కగా అన్నం పెడితే, వామ్మో నాకొద్దు, నేను తినలేదు, నా వల్ల కాదు, నేను తింత పడిపోవటమే అంటారు చూసారా, అది తృప్తి. ఆ మనిషి ఆ రకంగా కడుపుకి ఎవరైతే అన్నం పెడతారో దాన్ని మించినటువంటి ఫలితం ప్రపంచంలో దేనికి లేదు. విద్యాదానం చేయండి, భూమి దానం చేయండి, ఏ దానమైనా చేయండి, కానీ ఒక మనిషికి కడుపు నిండా అన్నం పెడితే ఆ మనిషి ప్రాణం నిలుస్తుంది. ఆ మనిషి చాలు అనేది కేవలం భోజనం దగ్గరే. అతను కడుపు నిండితే మీరు ఎంత పెడతానండి, అప్పుడు బాబు ఈ గారె మొక్కని తేనెలో ముంచుకొని తింటే ₹100 ఇస్తానండి, తినగలుగుతాడా? అంటే ఆ భోజనం దగ్గర అతనికి ఆ డబ్బులు కూడా సెట్ అవ్వట్లా. 10,000 ఇస్తానయ్యా, ₹1,00,000 ఇచ్చినా తినను, ₹1,00,00,000 ఇచ్చినా వల్ల కాదు. ఇంకా ఏంటంటే అన్నిట్లలో లేని తృప్తి కేవలం భోజనం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక నువ్వు ఏది ఇస్తానా వద్దంటాడు. నాకు తృప్తిగా ఉంది, చాలా ఇక నా వద్దు అని ఎప్పుడైతే అన్నాడో అనంతమైన పుణ్య ఫలితం దానికి వస్తుందమ్మా. ఇంకా ప్రపంచంలో దేనికి కూడా రాదు. అయితే దీన్ని అన్నప్రసాద వితరణ అంటారు. ఎవరికి పెట్టాలి, అది కూడా ఇంపార్టెంట్ కదా గురుగారు. ఎవరికి పెట్టాలి? అన్నదానం అంటే ఏంటి, ఎవరికి చేయాలి? మన వాళ్ళు ఈ గణపతి నవరాత్రులు ఇవన్నీ వచ్చినప్పుడు చివరి రోజు అన్నప్రసాదం చెప్పి రోడ్డు మీద వేసేసి పెట్టేస్తూ ఉంటారు. చాలా తప్పండి. 2, గుళ్ళ దగ్గరికి వెళ్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళని దేని పెట్టి కొడితే వీళ్ళకి బుద్ధి వస్తుందా అని చెప్పి.
అదేంటంటే ఎట్లా అంటారు, ఇంట్లో అమ్మాయిదో అబ్బాయిదో పుట్టినరోజు అయింది, ఇంట్లో బంధుమిత్రుల్ని నీ అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో చక్కగా బఫే పెట్టో ఏదో మొత్తానికి కడుపుండా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టావు. గుడి దగ్గరికి వెళ్తే గుడి బయట పడుకునే వాళ్ళంటారు, వాళ్ళకి నువ్వు శుభ్రంగా చేతులు కడిగి నీళ్ళు ఇచ్చి పక్కన కూర్చోబెట్టి విస్తరాకులు వేసి వడ్డిస్తున్నావా అంటే వాళ్ళు నీకు మనుషులుగా కనిపించట్లా. నిజంగా దేవతలు వాళ్ళ రూపంలో కూర్చుంటారు అక్కడ. అమ్మా భవతి భిక్షాన్ని అడుగుతున్నారంటే నువ్వు అన్నం పెడుతున్నావు అంటే నీ పాపాన్ని మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు. అదే కొన్ని చోట్ల మీరు గమనించే ఉండొచ్చు, తోటకూర పెట్టండి ఆవుకి తెందవు, బెల్లం మొక్క పెట్టండి తెందవు, అరటిపళ్ళు పెట్టండి తెందవు, కొంతమంది పెడితే తినేస్తాయి అవి. ఎందుకు తినవు అంటే నీ కర్మ నేను ఎందుకు అనుభవించాలి? వాటికి తెలుసు వీడు ఎంత కర్మ చేశాడో ఆ కర్మ నుంచి నిష్కృతి కోసం నా దగ్గర వచ్చి ఆహారం పెడతాను వాటికి తెలుస్తాయి. కాబట్టి అవి తినవు. పక్క వాళ్ళు పెడితే తింటాయి, పెడితే తినవు. చావు కొడతారు పాపం దాన్ని, అప్పుడు నేను పెడితే తినవా అని చెప్పి. నీ కర్మ అటువంటిది. ఈ కర్మను తొలగించుకోవడం కోసం నువ్వు అన్నం పెడుతున్నావు. నీకే డబ్బులు ఎక్కువ నువ్వు పెట్టట్లా. నువ్వు ఒక మనిషికి కడుపు నుండి అన్నం పెట్టావంటే నీ కర్మను తొలగించుకుంటున్నావు. ఆ కర్మ మొత్తం వాడు పుచ్చుకుంటున్నాడు. గుడి దగ్గరికి వెళ్తే 10 మంది కూర్చుంటావు, ఏం చేస్తున్నావు? ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇచ్చేసేస్తున్నావు. ఓకే, అందరికీ నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను చెప్పి చేయడం వేరు. గురుగారు పుట్టినరోజును ఏదో ఇంట్లో నువ్వు ఒక రకంగా అందరికీ ఏర్పాటు చేసుకుని గుళ్ళోకి వచ్చి పొట్లాలు కట్టి ముట్టుకోకుండా పైనుంచి ఎగరేస్తున్నావు, చేతికి ఇస్తే చచ్చిపోతావా? ఇది నువ్వు ఎప్పుడైతే చేశావో అంతకంత దోషం నీకు ఆపాదిస్తుంది. నువ్వు పెట్టదలుచుకుంటే శుభ్రంగా వాళ్ళందరికీ చేతులు కడిగించు, కాళ్ళు కడిగించు, కూర్చోబెట్టు, విస్తరాకులు వేయి, దగ్గరుండి ఇంట్లో ఎలా వడ్డిస్తున్నావు నువ్వు అలా వడ్డించు. భగవంతుడు అక్కడ కూర్చుని తింటాడు. తిన్న ప్రతి మెతుక్కి భగవంతుడు రుణం తీర్చుకుంటాడమ్మా. తిన్న ప్రతి మెతుక్కు భగవంతుడు నీ రుణం తీర్చుకుంటాడు. అలా కాకుండా నువ్వు ఏ రకంగా అయితే కనుక వాళ్ళు ముట్టుకోవాల్సి వస్తుందో, రకరకాల వాళ్ళు మనుషుల కింద ట్రీట్ చేయకుండా మనం ఇట్లా పొట్టాలు ఇచ్చేసేసి ఎత్తి చేతు కూడా కాదు కనీసం చెరుపుతాం కదా. అందులో ఎన్ని మెతుకులు ఉంటాయో ప్రతి మెతుక్కి నువ్వు రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. ప్రతి మెతుక్కి నువ్వు రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు రుణం తీర్చుకోవడం ఉత్తమమా, నీకు రుణం తీర్చుకోవడం ఉత్తమమా, అది ఆలోచించుకో. ఇప్పుడు నిజంగా మీరు చెప్తే నమ్మరమ్మా, వారానికి ఒకసారి 183 మందికి నేను అన్నప్రసాద వితరణ చేస్తున్నా. 183 అదొక లెక్క గురుగారు. లలితా సహస్రనామం 183 కదమ్మా. అచ్చా, ఓకే. ఆ విధానాన్ని నుంచి 183 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నా. ఎక్కడ గురుగారు? ఒక్క చూడను కదమ్మా, మొత్తం ఒకరోజు పెరుగన్నం, పులిహార, కదంబం, దద్దోజనం 2 రకాలు ఏదైనా సరే ఇట్లా ప్యాకెట్ లా కట్టేసేసి 2 కవర్లో పెట్టేయడం, చిన్న వాటర్ బాటిల్ అందులో పెట్టేయడం, హాస్పిటల్స్ కి పంపించేసేయడం. హాస్పిటల్స్ బయట ఎక్కువగా ఉంటారు, ఎక్కువ శాతం వెళ్తే ఈ క్యాన్సర్ హాస్పిటల్ అటు వెళ్తూ ఉంటాను, లేదా గాంధీ హాస్పిటల్. ఈ వీడియోస్ తీయడానికి నాకు ఇష్టం ఉంటుంది. అంటే చేసేటువంటిది మనం గుప్తంగా చేయాలి, ఆయనకి తెలిస్తే చాలు. భగవంతుడికి మనం ఏం చేస్తున్నా తెలిస్తే చాలు, ప్రతి మనిషికి తెలియక. అటు ఎక్కడెక్కడ హాస్పిటల్ ఎక్కువ ఉంటుంటారో తిరుగుతూ ఉంటాం కదా, మనం చూస్తాం ఎక్కడైతే ఎక్కువ ఉంటారు ఆ వారం. అయితే మంగళవారం లేదంటే శుక్రవారం 183 మనం పంపిస్తూనే ఉన్నాం. దానికి ఇంకొక మాట కూడా చెప్పాల్సి వస్తుందమ్మా, మీరు అన్నదానం గురించి వచ్చింది కాబట్టి విరాళాలు ఇవ్వడానికి చాలా మంది ముందుకు వచ్చారు. మామూలుగా ఒక భక్తుడిగా అంటే అన్నదానం నా నుంచి 10 మందికి అన్నం పెట్టాలంటే మీరు విరాళం ఇవ్వండి, ఒక 100 రూపాయలనే ఇవ్వండి పర్లేదు. కానీ మా నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆ తిథి దృష్టిలో పెట్టుకొని మీకు ఇస్తున్నారని మీరు నాకు ఇవ్వద్దు. అలా తీసుకుంటే నాకు ఎంత డబ్బు వచ్చేది? ఏది గురుగారు, ఏమవుతుంది? జ్ఞాపకార్థం మెమరీగా పెడతాం కదా. అది పిశాచకూడు అంటారు దాన్ని. ఏం కూడమ్మా? పిశాచకూడు అంటారు. ఎందుకు అంటున్నానమ్మా, మా ఇళ్లలో మా తాతయ్య గారు చనిపోయిన ఆబ్దికం వస్తే భక్తుల్ని పెడతాం, భోజనాలు పెడతాం. ఆ మంత్రానికి వచ్చిన బ్రాహ్మణ భోజనం చేయడు, అది పితృశేషం అంటారు. కానీ ఇక్కడ మంత్రం తంత్రం ఏం చేయట్లేదు కదా. కానీ శేషం వాళ్ళ పేరు మీద మనం పెడుతున్నాం, పితృశేషం అంటారు దాన్ని. అంటే ఆ రోజు వంట పదార్థాలన్నీ కూడా వారి పేరు మీద జరుగుతాయి, అవి ఎవరికి పెట్టవు. ఆ ఇంటి పేరు వాళ్ళకి, ఆ బంధువులకి తప్ప ఎవరికి పెట్టకూడదు. శాస్త్ర ప్రమాణం. అది పిశాచి కూడా అవుతుందమ్మా, పితృదోషాలు వస్తాయి వాటి వల్ల. అలా తినటం వలన 98% ఆపాదించేస్తుంది దోషాలన్నీ కూడా. కాబట్టి నేను చాలా మంది కన్నా నాకు పుట్టినరోజు ఓకే నాకు పంపించండి, రోజు నేను ఎట్లా చేయను, వారానికి ఒక రోజు చేస్తాను నేను. ఈ వారం రోజులు ఎవరెవరు నాకు పంపించారో వాళ్ళ పేర్లు మొత్తం రాసి నేను మళ్ళీ పబ్లిక్ చేసుకుంటానండి. ఒక పేర్లు ఒక లిస్టులో ఈ వారం నాకు అన్నప్రసాద వితరణకి ఇంతమంది డొనేషన్స్ కట్టారు చెప్పి వాళ్ళ పేర్లు మొత్తం ఎంతంత వేశారు, గోత్రము పేర్లతో సహా మొత్తం అంతా ఒక దేని మీద రాసి మళ్ళీ దాన్ని పబ్లిక్ చేస్తుంటాను నేను. వాళ్ళు ఆనందపడతారు, నా పేరు మీద వాళ్ళు జరిగింది అని సంతోషపడతారు వాళ్ళు కూడా.
అలా చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఆ అన్నప్రసాద వితరణ అనేటువంటిది ఎవరికి చేయాలి? తినటానికి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం పెట్టాలి. అంతేగాని కడుపు నిండా ఉండేటువంటి వాడికి కుండ నిండా నీళ్ళున్నాయి, ఇంకో చెంచా పోస్తే ఒకటే తీసినా ఒకటే, వాళ్ళకి ఇవ్వకూడదండి. ఆ రెక్క ఆడితే కానీ డొక్కాడదు అని చెప్పి బయట మనకు పళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఇచ్చే బుట్టలో కూరలు అమ్ముకునే వాళ్ళందరూ ఉంటారు, మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం. ఎంతటి దౌర్భాగ్యము అంటే రిలయన్స్ లోకో డిమార్ట్ లోకి వెళ్తే కిలో టమాటా మీద 3 గ్రాములు ఎక్కువ ఉంటే 2.5 పైసలు ఎక్స్ట్రా మన దగ్గర వసూలు చేస్తాడు. ఇదే కిలో టమాటా తీసుకుంటే వాడు 10 రూపాయలు అంటే 6 రూపాయలకి 7 రూపాయలకి వీళ్ళ దగ్గర మనం బేరం ఆడతాం. కేజీకి ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా వేయి కోసారా మళ్ళీ. వాళ్ళకి కోట్లు ఏం సంపాదించుకుంటారు? మా కిలోకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వచ్చేస్తే వాళ్ళు కడుపుకి తింటారు తప్ప ఏం చేయలేరు కదా. అందులోనూ కూడా నాకు తగ్గించు అంటే వాళ్ళు అతను తినాలి, అతని భార్య తినాలి, అతని పిల్లలు తినాలి. ఎంత సంపాదించితే అన్ని కూరలు అమ్ముకుంటే తినాలమ్మా. అక్కడికి వెళ్ళి మనం బేరం ఆడతాం. అవునండి. పెద్ద పెద్ద షోరూమ్కి వెళ్తే 2 గ్రాములు కూడా ఎక్స్ట్రా డబ్బులు కట్టి బయటకు వస్తుంటాం. ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు ఆ పాపాలు ఎక్కడికి పోతాయమ్మా? అటువంటి వాళ్ళకి నువ్వు కొనుక్కోకపోయినా నష్టం లేదు. నీకు ఇంట్లో పని లేకపోయినా 1 కిలో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, బేరం ఆడద్దు. అన్నం తీసుకెళ్ళి చక్కగా ఇవ్వు. వాళ్ళ పుట్టినరోజు అండి, ఏదన్నా మా ఇంట్లో మా పెళ్లి రోజు, ఏదైనా మా అమ్మాయి పుట్టినరోజు అందరికి ఇస్తున్నా, ఇచ్చుకుని తెలుపు. కడుపు నిండా పెట్టిన అడుగుతావుగా, వాళ్ళు తినేవాళ్ళు అవుతారుగా, అదే ఆనందం. నాకు రీసెంట్గా మీరు అడిగారు కాబట్టి ఈ విషయం కూడా చెప్పి వదిలేస్తాను. మీ అందరికీ చెబుతున్నాను, కొంతమంది నేను అన్నప్రసాద వితరణ చేయడానికి వెళ్ళినప్పుడు నా మీద దొమ్మికి వచ్చారు. నువ్వెవడో అసలు ఇక్కడ ఇవ్వడానికి నీకు అవసరం ఏంటి అని. ఏంటి అని అంటే అక్కడ వాళ్ళు ఉన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్నప్రసాద వితరణ వల్ల వాళ్ళ హోటల్స్ కి రావట్లేదు. ఒక 5 నిమిషాలు ఊరుకున్నా తర్వాత ఇప్పుడు అతను చూస్తాడు ఖచ్చితంగా ఈ వీడియో, అందుకే చెప్తున్నా. కొంచెం సీరియస్ అయ్యాను. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేషెంట్ల తాలూకా వచ్చి లోపల ఉండటానికి ఇంకో చోట ఉండటానికి ఆ రూపాయి కూడా లేక చెట్ల కింద పొట్ల కింద ఉంటున్నారు. రాత్రిపూట చెట్ల కింద పడుకుంటున్నారు. ఆ పంపుల దగ్గర స్నానాలు చేసి వచ్చి ఉన్నదాంట్లో అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఉంటుంటే నువ్వు వాళ్ళకి అన్నం నేను 200కు 300కు అమ్ముతుంటే వాళ్ళు ఎక్కడ తినాలి? ఇంత పెడుతున్నావు, కడుపుకి పట్టాలిగా, అంత పెట్టడానికి ఇంత డబ్బు వసూలు చేస్తున్నావు. వాళ్ళు ఎక్కడ తినగలగాలి? నీ దగ్గర అన్నం తినాలా కొనుక్కొని, లోపల వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఖర్చు పెట్టుకోవాలా? ఇటువంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకోనే కదా మాలాంటి వాళ్ళు వచ్చి ఇవన్నీ పెడుతున్నారు ఇక్కడ. నువ్వెందుకు ఇచ్చేస్తావు? దీని గురించి ఇంకొకసారి వ్యవహారం చేస్తే మాత్రం నేను చెప్పా, ఛానల్ తీసుకొచ్చి వ్యవహారం చేస్తాను, నేను రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెడతానని చెప్పానమ్మా. తప్పంటారని అంది. అంటే తనది కూడా వ్యాపారం కదా గురుగారు. నేను ఒప్పుకుంటాను, నేను అతన్ని తప్పు పట్టట్లా, వ్యాపారం చేసుకో. కానీ అక్కడ వచ్చే పరిస్థితి ఏంటి? వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికే వస్తున్నారు, డబ్బు లేకే రాబట్టి. అంటే వాళ్ళ దగ్గర కూడా కొనుక్కొని తినే లేని వాళ్ళ పరిస్థితి అక్కడ చాలా మంది ఉంటారు, దయనీయమైన పరిస్థితిలో ఉంటారు నిజంగా. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ చెట్ల కింద పొట్ల కింద కూర్చుంటే ఆ రూపాయలు లేబట్టే కదా. మీరు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పెట్టుకోండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాటికి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోపల క్యాంటీన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ దగ్గర లోపల క్యాంటీన్స్ ఉంటాయంటే అక్కడ మాకు కుదరదు అన్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర వాళ్ళకి ఏమీ లేక ఏం చేయాలి తెలియక బ్రతుకు చేయడం అంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటే వాళ్ళ దగ్గర నువ్వు పోనీ కడుపు నిండా పెట్టేవా? లేదుగా. ఇంత పెడుతున్నావు, కప్పు తీసుకొస్తే కప్పు బోర్లు ఇస్తున్నావు, 60 రూపాయల కప్పు. వాళ్ళకి ఏం సరిపోతుంది అది? అటువంటి వాళ్ళకి నేను తీసుకొచ్చి పెడుతున్నా ఇక్కడ. అది కొంచెం గట్టిగా వారింగ్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందండి. ఇంకొకసారి చెప్తున్నా, ఇటువంటి పరిస్థితి ఎవరైనా వస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా ఛానల్ నుంచి తీసుకొచ్చి నేను వీడియో చేయాల్సి వస్తుంది. ఎందువల్లనంటే మీరు వ్యాపారం చేసుకోండి. ఎలా చేసుకుంటారు? రూపాయికి 1 పావలా మీరు సంపాదించుకోండి. అటువంటి వాళ్ళ దగ్గర కదా సంపాదించుకునేది మీరు. వాళ్ళు అయ్యో లక్ష్మణ అనుకుంటూ అల్లో లక్ష్మణ అనుకుంటూ ఏడుస్తూ లోపల వాళ్ళకి ఏం చేయాలి తెలియక, వాళ్ళకి ఏం పెట్టాలి తెలియక, వీళ్ళు ఏం తినాలి తెలియక రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళది. అక్కడికి వచ్చి కూర్చొని ఆ 2 రోజులు 3 రోజులు నీ దగ్గరకు వచ్చి అన్నం తినడానికి మొదలు పెడితే వాళ్ళకి ఏం మిగులుతుంది? గవిక్కిన కావాల్సి వస్తే. అంటే మనం చేసేటువంటి దాని వలన ఒక మనిషికి కడుపున్న అన్నం దొరికింది అంటే, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఒక్క మాట చెప్తాను. నేను చేసే అన్నప్రసాద వితరణలో 100 రూపాయలు మీరు ఇచ్చారు, నేను 10 మందికి తీసుకొచ్చే 10 మంది పెట్టారు. 10 మంది తలా 100 రూపాయలు ఇస్తే నేను 20 మందికి పెట్టాను. 20 మంది అమ్మ నాకు కడుపున్న అన్నం తిన్నాను. ఆ 2 పొట్లాలతో పాటు చిన్న వాటర్ బాటిల్ కూడా నేను ఇస్తున్నా. తినేసి తాగేసే అమ్మాయి ఇప్పుడు కడుపు నిండింది అనుకుంటారు. ఆ ఫలితం ఎవరికి వస్తుందమ్మా? ఇంతమందికి వస్తుందిగా. నువ్వు ఒక్కడివి వెళ్ళి ఒక 20 మందికి పెట్టలేకపోవచ్చు. నువ్వు ఒక 100 అలా 10 మంది పెట్టడం వల్ల నేను ఒక 15 మంది 20 మందికి పెట్టగలుగుతున్నాను. ఇలా 10 మంది నాకు ఈ వారం రోజులు ఎంతమంది అయితే చేస్తున్నారో వాళ్ళందరితో కలిపి నేను 183 మందికి పెడుతుంటే నాకు ఇచ్చే పుణ్యం భగవంతుడు నాకు ఇస్తున్నాడు. అందరూ ఆ పుణ్యంలో పాల్గొంటున్నారు. అంతకన్నా కావాల్సింది ఉందమ్మా. అన్నప్రసాద వితరణ అంటే దానికి మించింది లేదు అని చెప్పడం కోసం ఇదంతా.
ఎస్. సో గురుగారు మంచి పనే చేస్తున్నారు. మనం అందరం చేయగలిస్తే అది నిజంగా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళకి వ్యాపారంలో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందేమో కాబోలు, కానీ అస్సలు అది కూడా అక్కడికి కూడా వెళ్ళి డబ్బులు వెచ్చించి తినని లేని వాళ్ళ కోసమే కదా. చేసేది అవును. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.